Hello guys, welcome back to my YouTube channel OMRD. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ గైస్. సంథింగ్ బిగ్, ఒక పెద్ద అప్డేట్, పెద్ద లైఫ్ అప్డేట్ అనుకోవచ్చు. అదేంటో ఒకసారి మీరు చూసి రండి. హాయ్ గైస్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై ఆయిలీ హెయిర్ అండ్ ఆల్. అసలు నేను ఇంత సడన్గా ఎందుకు రికార్డ్ చేసుకుంటున్నానంటే యాక్చువల్లీ నాకు జాయినింగ్ వచ్చింది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఇట్ సిన్స్ సో మెనీ మంత్స్. సో ఫైనల్లీ వచ్చింది, కాకపోతే హైదరాబాద్లో రాలేదు, పూణేలో వచ్చింది. సారీ మా మమ్మీ వాయిస్ మీకు డిస్టర్బ్ అయితే ఐఎమ్ వెరీ సారీ. ఓకే, పూణేలో వచ్చిందనమాట. December 23rd జాయినింగ్. ఇంకా 1 month ఉంది, బట్ ఇప్పుడే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఖాళీ ఉండవు కదా. మాకు కూడా లాస్ట్ కొన్ని ఉండగా దొరికింది, సో మేమైతే క్విక్గా బుక్ చేసుకున్నాము. అండ్ ఐఎమ్ ఫిల్లింగ్ కొన్ని డాక్యుమెంట్స్ అవి ఇవి మేము ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో అవే ఇప్పుడు చేస్తున్నాను. యూనో when talking about my job, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాడ్, ఐఎమ్ యాంగ్జియస్, ఐఎమ్ ఎక్సైటెడ్. చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ నిన్ననే వచ్చింది నాకు మెయిల్. నేను నిన్నటి నుంచి స్టిల్ ప్రాసెసింగ్లోనే ఉన్నా, అసలు ఏం జరుగుతుంది, ఎట్లా, ఏమవుతుంది అని చెప్పి. సో లెట్స్, నాతో పాటు మా ఫ్రెండ్ ఒక ఆమె కూడా వచ్చింది. సో దానివల్ల నేను సగం బతికిపోయినా. షీ ఈస్ వెరీ క్లోజ్. సో బీటెక్లో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో థ్యాంక్ఫుల్లీ మా ఇద్దరికైతే ఒకటి దగ్గర వచ్చింది. అండ్ పూణే కూడా ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో ఓకే, హైదరాబాద్ రావాలనుకున్నాను, బట్ సెకండ్ ఆప్షన్ నాకు పూణేనే ఉంటుండే. ఓకే, విష్ మీ గుడ్ లక్. సో ఎస్, నేను పూణేకి వెళ్తున్నాను. నాకు జాయినింగ్ అక్కడ వచ్చింది. యాక్చువల్లీ మీరు చూసిన క్లిప్ 20 days బ్యాక్ అనమాట. నాకు జాయినింగ్ మెయిల్ వచ్చిన నెక్స్ట్ డేనే. ఇది మాత్రం ఆఫ్టర్ 20 days. ఇంకా 10 daysలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి మా కజిన్స్ అందరూ అయితే లంచ్కి కలుద్దామని చెప్పిన. అందరు వచ్చిండ్రు. ఇంకా నేను షాపింగ్ మిగతా అంతా కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత స్మూత్గా వెళ్ళలేదు, అంత ఆగం ఉంటుండే. సో అవన్నీ అయితే నాకు తీయడం కుదరలేదు. సో ఎనీవేస్, సో మీట్ మై బ్యూటిఫుల్ కజిన్స్. మీకు వాళ్ళందరూ తెలిసే ఉంటారు, నా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. రిషికక్క వాళ్ళు, మా అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, వీళ్ళంతా. అండ్ వీళ్ళందరూ నేను రమ్మనంగానే వచ్చిండ్రు. సో 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 థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఇక్కడ చెర్రీ ఆన్ ద టాప్ వచ్చేసి మా జాను, అండ్ హీస్ ఎంజాయింగ్ హిస్ బిర్యానీ. సో అట్లయితే లంచ్ చేసినాము. నార్మల్ స్టార్టర్స్ అండ్ బిర్యానీ అట్లా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ కమింగ్ టు ద పాయింట్, మూవింగ్ టు ఎ డిఫరెంట్ సిటీ అనే సెంటెన్స్ చాలా సినిమాటిక్గా అనిపించేది నాకు ఒకప్పుడు, బట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. అండ్ కొంచెం పూణేకి వచ్చేసరికి ఐఎమ్ హ్యాపీ, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం భయం, కొంచెం టెన్షన్ ఉన్నది అనమాట. లైక్ కొత్త ప్లేస్, హోల్ న్యూ సిటీ, వేరే స్టేట్, లాంగ్వేజ్, కల్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా సర్వైవ్ అవ్వాలన్న చిన్న భయం ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఆన్ ఏ పాజిటివ్ నోట్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచి అన్నీ తెలుస్తాయి అని చెప్పి అయితే అదొక పాజిటివ్ థింగ్ అనమాట నేను అనుకునేది. ఇక ఆబ్వియస్గా అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఐ మిస్ మై హోమ్ ఫుడ్. 6 years హాస్టల్లో ఉన్నాక, యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్న ఇన్ని రోజులు, తర్వాత ఇప్పుడే అనమాట ఇన్ని months. అండ్ ఐ మిస్ అ లిటిల్ బిట్, బట్ అట్లనే ఉండిపోతా అంటే కుదరదు కదా. సో అండ్ నేనైతే కాంటెంట్ని మంచిగా చేద్దాం అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళినాక కూడా. లైక్ ఐటీ జాబ్స్ అంటే ఆబ్వియస్గా తెలిసిందే, ఫుల్ స్ట్రెస్ ఉంటుంది. వీకెండ్ కోసం చూడాలంతే వీక్ అంతా. సో నేను మాత్రం ఐ హ్యావ్ అ స్మాల్ థాట్, ఆ వీక్లో కూడా ఏదైనా ఒక సాటిస్ఫాక్షన్, ఏదైనా ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా రోజు. ఐ విల్ గెట్ దట్ త్రూ కాంటెంట్ క్రియేషన్. ఐ నో అనుకున్నంత ఈజీగా ఉండదు, బట్ నాకైతే ఒక చిన్న ఐడియా అనమాట. సో అండ్ నా వరకు ఒక కొత్త మీనింగ్ అనమాట కాంటెంట్ క్రియేషన్ అంటే, జస్ట్ డాక్యుమెంటింగ్ మై లైఫ్. సో దానివల్ల నేను ఎంజాయ్ చేస్తాను, అది చూసే మీకు కూడా మంచి కాంటెంట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్యూచర్లో కూడా ఇట్లనే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ హియర్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ లంచ్. సో మోస్ట్ ఆఫ్ మై కజిన్స్ అందరూ అక్కడే హనంకొండలోనే ఉంటారు, మాదే కొంచెం దూరం అనమాట. సో లంచ్ అయిపోయేసరికి 3:30-4 అయింది. ఎక్కడికైనా వెళ్దాం కదా, మేము టైం ఉంది కదా ఇంకా అని చెప్పి. సో ఓకే అని ఏ ప్లేస్ అంటే మా అక్క ఒక ప్లేస్ చెప్పింది, ఇక్కడ బాగుంటుంది, మంచి చెరువు, పల్లెటూరు, పొలాలు మంచిగా ఉంటాయి అంటే, ఓకే దెన్ లెట్స్ గో అని చెప్పి అనుకున్నాము. డ్రైవ్ ఒక 1/2 hour ఉండే అనమాట.
సో డ్రైవ్ కూడా బాగుంటుండే, మంచి అన్ని పొలాలు, దట్టు వింటర్ సీజన్ ఈవినింగ్ మంచిగా అనిపించింది. సో ఇదే అన్నమాట లొకేషన్. చూస్తే చెరువు అండ్ బాగుంది, వ్యూ మాత్రం చాలా బాగుంది. సో అట్లా మేము అందరం అయితే కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అవి ఇవి తీసుకున్నాము. అండ్ యాక్చువల్ స్పాట్ అది కాదు, దానికి పక్కనుంది. మేము ఫస్ట్ రియలైజ్ అవ్వలేదు, నేనైతే అవ్వలేదు, వాళ్ళందరూ చూసే ఉంటారు. సో అక్కడైతే చాలాసేపు మంచి ఫోటోషూట్ చేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ అనమాట. ఇట్లా వాటర్ స్ట్రీమ్, వాటర్ వెళ్తూనే ఉన్నాయి. చిన్న వాటర్ ఫాల్, పెద్ద వాటర్ ఫాల్ అనేంత కాదు, బట్ ఇట్లా వాటర్ అయితే వెళ్తున్నాయి. మంచిగా ఉంది అక్కడ లొకేషన్, పీస్ఫుల్గా సౌండ్, వాటర్ సౌండ్ మంచిగా అనిపించింది. హలో గాయస్, ట్రీట్ ఇచ్చిన అయిపోయింది. జస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ రిష్కక్క వాళ్ళు పోనీయలేదు. వాళ్ళ ఇంటికి ఒక 5 minutes ఉండి పొమ్మని చెప్పి పిలిచి ఎట్లనో అట్లా కన్విన్స్ చేసేసారు. ఈరోజు ఒక్కరోజు ఉండని, మళ్ళీ మళ్ళీ మనం కలవమని చెప్పి. సో ఆఫ్టర్ చాలా 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 జరిగినాక ఫైనలీ ఉంటా అని చెప్పి అయితే అన్నా. ఇప్పుడు దాబాకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం, కానీ వర్షం పడేటట్టున్నది. సో ఎక్కడికని చెప్పి ప్లేస్ డిసైడ్ కాలేదు, జస్ట్ బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం. అందరూ డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకున్నాను, నేను ఒక్కదాన్ని కొంచెం ఫ్రెష్ అయినా. అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇది, నేను అస్సలు అన్నాను, బట్ ఉన్న వాళ్ళందరూ కలిసి నన్ను ఫోర్స్ చేసిండ్రు. సో ఒప్పుకోవాల్సి వచ్చింది, ఇంకా నో చెప్పలేక అంతమందికి. ఇంకా మళ్ళీ మళ్ళీ కలవం కదా అనేసరికి ఇంకా నేను ఓకే అనేసా. మీరు లాస్ట్ వీడియోలో ఏం చూసిండ్రో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ. రిష్కక్క వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఇట్లాంటి సర్ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ నైట్ అవుట్ ఎక్కడికి బ్రో? దావత్ డ్రైవింగ్. ఓకే, ఏదో డ్రైవింగ్. సో let's go. And this is my most favorite part, like cousins తో time spend చేయడము. And I feel very grateful that I get to meet my cousins more often. నా వీడియోస్లో కూడా మీరు చాలా వరకు కజిన్ గెట్ టుగెదర్స్ ఇట్లాంటివే చూస్తున్నారు. ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ లక్కీ, అట్లీస్ట్ నాకు అట్లాంటి ఛాన్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి. సో అట్లయితే మేము దాబాకి వచ్చినాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట. అండ్ మోస్ట్లీ మా గర్ల్స్ అందరికీ ఇది ఫస్ట్ టైమే, ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంబియన్స్ అంతా బాగాలేదు, బట్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ టైం నేను దాబాకి వచ్చిన, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. మీకు కూడా అంటే మాకు ఎప్పుడు రావాల్సిన అవసరం రాలేదు, ఆపర్చునిటీ రాలేదు, అంతే. మంచిగా వస్తుంది యాక్చువల్ లైట్, అందుకే తీసుకుంటున్నాను. ఇక్కడ లైట్ ఉంది కదా, ఇట్లా మంచిగా వస్తుంది. ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేసినాం మేము. ఆబ్వియస్లీ ఇక నాన్ వెజిటేరియన్స్ అంటే చికెనే కదా, స్పెషల్గా డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మధ్యాహ్నమే బిర్యానీ తిన్నాం, చాలా హెవీగా ఉందని చెప్పేసి. సమ్ బటర్ చికెన్ అండ్ పంజాబీ చికెన్ అనుకుంటా విత్ బటర్ నాన్స్. అండ్ 2 వెజిటేరియన్స్కి పన్నీర్ ఆర్డర్ చేసినాము. క్వాంటిటీ అంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, చాలా ఎక్కువ వచ్చింది. అండ్ 2 బటర్ నాన్స్ తినగానే చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఆమ్లెట్ కూడా ట్రై చేసినాం అనమాట. యూజువల్లీ ఏమైనా స్పెషల్గా డిఫరెంట్గా ఉంటుందేమో దాబాలో ఆమ్లెట్ ట్రై చేసినాం, కానీ ఇక్కడైతే నాకు నార్మల్గానే అనిపించింది. నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుండే. అండ్ ఇట్లా అవుట్డోర్స్ కజిన్స్, మా ఫోన్లు కూడా అందరు తీసి పక్కన పెట్టేసారు. నేను మాత్రం ఒక చిన్న క్లిప్ తీసుకుంటాను ఆ వ్లాగ్ కోసం అని చెప్పి తీసుకున్నా. దట్ వాజ్ ఏమంటారు క్వాలిటీ టైం విత్ కజిన్స్ అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుండే. యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ మాకు ప్లాన్స్ వేరే ఉంటుండే, డెజర్ట్ అని చెప్పేసి, బట్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వెళ్ళలేదు. బట్ అక్కడికే టైం 11 అయిపోయింది, ఇంకా చాలా లేట్ అయింది. ప్లేస్ కూడా లేదు డెజర్ట్స్కి కడుపులో పట్టడానికి అని చెప్పేసి అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చాను, నిజంగా ఫన్నీ ఉంటుంది యూట్యూబ్లో. ఇప్పుడే ఇంటికి వచ్చిన. టైట్ పోనీటైల్స్ ఎట్లా వేసుకుంటాను గాయస్, నాకైతే ఫుల్ తలనొప్పి వచ్చేసి. యాక్చువల్లీ ఇక్కడ వేసుకోకండి, హెయిర్ ఫాల్ అవుతుంది ఇక్కడ. షార్ట్ హెయిర్ ఎట్లుంటుంది ఇంతే అంటే షార్ట్ హెయిర్ బాగుంటుందా? ఒక డ్రీమ్, కాకపోతే కట్ చేసుకునేంత ధైర్యం లేదు. ఫ్యూచర్లో ట్రై చేద్దాం. హెయిర్ ఫాల్ అంత అయినాక, ఇంత సన్నగా తోకైనాక అప్పుడు కట్ చేసుకుంటాం. అండ్ యా, దాట్స్ హౌ అవర్ డే ఎండెడ్. తర్వాత గేమ్స్ ఆడుకుందాం అనుకున్నాం కానీ ఓపిక లేక పడుకున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నా నెక్స్ట్ వీడియోస్లో నా ప్రిపరేషన్స్, ప్యాకింగ్ అంతా చూపిస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్, టేక్ కేర్.